ఈరోజు మనం ధ్యానించే అంశం పేరు ఏం పేరమ్మా? జైశాలి. జైశాలి అన్న మాట యొక్క అర్థం ఏంటి? ఎవరు చెప్తారమ్మా? జయించినవాడు, ఇంకా సాధించినవాడా? సాధించినవాడు. అసలు జైశాలి అని చెప్పి ఎవరిని పిలవచ్చు మనం? మనుషులు పెట్టేసుకుంటున్నారండి జైశాలి అని. రియల్గా జైశాలి అని చెప్పి ఎవరిని పిలవచ్చు? ఏమా చెప్పండి రా. మనాన్ని జయించిన వాడు జైశాలి అండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. వైద్యులకు లూకా ఈ జైశాలి గురించి మాట్లాడుచున్నారండి. ఉదయకాలం మనం ధ్యానించుకున్నాం. యేసు ప్రభువును సిలువ ఎలా వేశారు, ఆ బరువు ఎంతో, సిలువ బరువు ఎంతో, ఆ మేకులు సైజు ఎంతో, చాలా విషయాలు మనం తెలుసుకున్నామండి. ఈరోజు ఆ జైశాలి అని పిలువబడే యేసు యొక్క సిలువ చెంత 4 రకాల మనుషులు ఉన్నారండి. యేసయ్య సిలువ చెంత 4 రకాల మనుషులు ఉన్నారు. ఈ 4 రకాల్లో మనుషులలో ఏదో ఒక మనిషిని మనం పోలి ఉన్నాం. యేసయ్య సిలువ చెంత 4 రకాల మనుషులు ఉన్నారు. ఈ 4 రకాల మనుషుల్లో మనం ఏదో ఒక మనిషిని మనం పోలి ఉన్నామండి. వాక్య భాగాన్ని చదివిన 4 నిలబడినాం. ఒకసారి జస్ట్ ఒక 2 నిమిషాలు నిలబడండి. ఈ 4కి ఈరోజు 4 పేర్లు పెడుతున్నానండి. విమల, సోదరి విమల చదివిన తన యొక్క పేరు ఏంటంటే కలవరపడిన హృదయాలు. ఏం పేరమ్మా? మేరమ్మ పేరు నిరుత్సాహ హృదయాలు. మేరమ్మను చూడగానే మీకు ఏం జ్ఞాపకం రావాలి? నిరుత్సాహం జ్ఞాపకం రావాలండి. విమల చూడగానే కలవరపాటు జ్ఞాపకం రావాలి, కలవరపడిన హృదయాలు. 3వ రకం ఏంటంటే మన పిరాది శాంతి ఆలోచిస్తుంది, నాకేం పేరు పడతారు పాస్టర్ గారు అని చెప్పి. ఇబ్బందులతో ఉన్న హృదయాలు, కష్టాలతో ఉన్న హృదయాలు. 4వ రకము సుగుణమ్మకు సంతోషకరమైన హృదయాలు. 4వ రకం ఏంటమ్మా? సంతోషకరమైన హృదయాలు. అమరు విమలకు నాట దియాయిచి దుఃఖితో మొన్నో, మేరమ్మకు దియాయిచి బిలాంబితో మొన్నో ఏ స్నామంలో. ତାପରେ ପିରାଦି ଶାନ୍ତିକୁ ଦିଆଯାଇଛି ଜନତନ୍ତ୍ର ପ୍ରାଣ ମନ, ସିଗ୍ନମକୁ ଦିଆଯାଇଛି ଖୁସିର ମନ. ଏ 4ଟା ପଦ ମନେ ରଖ, ବାକି ସାରେ ମୁଁ କିଛି କହିବିନି. ତୁମ ସାଇଡ଼ରେ ଯେଉଁମାନେ ଅଛନ୍ତି ସେମାନେ ଜଣାଇବେ. ఏ స్నామంలో ఈ దినాన్ని దేవుని యొక్క థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. లూకాసు వార్త, వైద్యులకు లూకాసు వార్త చాలా మంచి సత్యాన్ని బయలుపరిచాడండి. ఆ రోజు ఉన్న యేసయ్య యొక్క మరణం గురించి ఉన్న ఆలోచనలు ఈరోజు కూడా అదే ఆలోచనలతో చాలామంది ఉన్నారండి. ఒక చనిపోయిన వ్యక్తి తిరిగి లేవడం సాధ్యమంటే అది లోకంలో అయితే విడ్డూరం అండి. అది అసాధ్యమైన కార్యం. యేసయ్యకు అది సాధ్యమైన కార్యం. తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని యేసయ్య నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. లేఖనములు నెరవేరినట్లు ఆయన ప్రతి వాటిని సమాప్తం చేస్తూ తన ఆత్మ దేవునికి అప్పగించుకొని 3వ దినాన్ని తిరిగి తన ఆత్మను తీసుకున్నాడండి. అదే పునరుత్థానపు దినము. పునరుత్థానము అనగా తిరిగి లేచుట. అందుకే ఈ దినాన్ని నేను పెట్టవన్న అంశం పేరేమనగా
జయశాలుడైన మన దేవుడు అండి, జయశాలి. మన దేవుడు సమస్తమును జయించినవాడు, మరణాన్ని సైతము జయించిన గొప్ప దేవుడు అండి. మనుష్య కుమారుడు విజయం సాధించిన దినము పునరుత్థాన దినం. యేసు ప్రభువు విజయం సాధించిన దినం ఈ దినం అండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మనము గమనించాలి. కలవరపడే హృదయాలు మనం మొదటి 12 వచనం మనం చదువుకున్నాం. వీరు కలవరపాటుతో ఉన్నారండి. యేసయ్య యొక్క పునరుత్థానం గురించి కలవరపాటు. అందుకే వారి యొక్క కలవరపడే హృదయాలకు యేసయ్య చేసిన కార్యం ఏంటంటే ఆయన సమాధిని తెరిచాడండి. వారినున్న కలవరాన్ని తొలగించడానికి ఆయన సమాధిని తెరిచాడు. ఆ సమాధిని తెరిచాడు. ఖాళీ సమాధి కనబడిందండి. దేవతలు చెప్తున్నాడు, అయ్యా మీరు సజీవుడైన దేవుని మీరు ఏ మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారయ్యా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. అదిగో చూడండి ఖాళీ సమాధి, అదిగో చూడండి ఖాళీ సమాధి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఈ ఖాళీ సమాధిని చూచి స్త్రీలందరూ కూడా విశ్వసించారండి. రాయి తొలగించబడింది, యేసు ప్రభువు జయశాలిగా తిరిగి లేచాడు. అందుకే భక్తులు దీన్ని బేస్ చేసుకుని ఒక పాట రాశారండి, లేచినాడురా సమాధి గెలిచినాడురా. ఒక పాత లేచినాడురా సమాధి గెలిచినాడురా అన్న పాట ఇప్పుడంటే పాటలేదు, కానీ పాతకాలంలో వారందరూ పాడుతుండేవారండి. వాక్యం చేయడం మాట్లాడుచున్నాడు. యేసు ప్రభు తిరిగి లేచాడండి. దానికి సాక్ష్యము ఖాళీ సమాధి, దానికి సాక్ష్యము ఆ యొక్క పునరుత్థానం యేసయ్య, దానికి సాక్ష్యము ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము. ఈరోజు వాక్యం చేసి మాట్లాడుచున్నాడు. ఒకవేళ చాలామంది అపోహలు ఉన్నాయండి. ఆ కాలంలో చాలామందికి అపోహలు ఉన్నాయి. అవి ఏంటంటే పునరుత్థానుడైన యేసు ప్రభు ఎప్పుడైతే వస్తున్నాడో వారి దగ్గరికి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని అంటే వారందరూ భూతమని చెప్పి భయపడ్డారట. ఏమని భయపడారమ్మా? భూతమని భయపడ్డారటండి. అది మనం 36, 37 వచనం చదువుకున్నాం. యేసు ప్రభువుని చూసి భూతం అని చెప్పి యేసయ్యతో పాటు తిరిగిన జనాంగమే, యేసయ్యతో పాటు ఆయన బోధలు విన్న జనాంగమే, యేసయ్య చెప్పిన ప్రతి ఒక్క పని చేసిన జనాంగమే దయ్యము భూతము అని యేసుని చూసి భయపడారటండి. అందుకే యేసు అన్నాడు, అయ్యా నా చేతుల్లో వేరుబెడి చూడండి అయ్యా, నా పాదాలు వేరుబెడి చూడండి అయ్యా, అయ్యా నా యొక్క మీ దగ్గర ఏమైనా తినడానుకుంటే తీసిరండి. దయ్యాలు తింటాయండి? నా తెలియగలుగుతుంది, దయ్యాలు తింటాయా? యేసయ్య దగ్గరికి ఏం తీసుకొచ్చారు వాళ్ళు? ఎండి చేప తీసుకొచ్చారు, కాల్చిన చేపను తీసుకొచ్చారట. యేసయ్య తిన్నాడా లేదా? తిన్నాడండి. యేసయ్య తిని నేను దయ్యమును కాదు, నేను మనిషిని అని నిరూపించాడండి. కలవరపాటుతో ఉన్న హృదయాలతో మీ హృదయములను కలవరపడనీయకుడే, దేవుని విశ్వాసం ఉంచిన నా యందు విశ్వాసం ఉంచుడి. ఈరోజు ఎంతమంది హృదయాల యొక్క పునరుత్థాన దినాన కలవరంతో ఉన్నారో నాకు తెలియదు, కానీ కలవరంతో ఉన్న ప్రతి వారితో దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఎందుకు అంటే మీ కలవరములో తొలగించడానికి, మీ చింతలో తీసివేయడానికి, మీ దుఃఖాన్ని తీసివేయడానికి, మీ మానసిక ఒత్తిడిని తీసివేయడానికి. యేసు దగ్గర ఉన్న మొట్టమొదటి గుంపు కలవరం పాటుతో ఉన్న గుంపు అండి. ఇక్కడ మనము గమనించాలి, పునరుత్థానము అన్నది, యేసు యొక్క పునరుత్థానం అన్నది అది నిజంగా జరిగింది అన్న సత్యాన్ని మనం ఎరగాలండి. దానికి సాక్ష్యాలు చాలామంది ఉన్నాయి, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఆ కాలంలో ఉన్న జోసిఫస్ అనే చరిత్రకారుడు అని చెప్తున్నాడండి, యేసయ్య పునరుత్థానం గురించి చాలా అపోహలు వచ్చినాయి. అందులో బైబిల్లో 1-2 విషయాలు రాశారు, తక్కినవన్నీ కూడా చరిత్రకారులు రాశారండి. ఆ కాలంలో యేసులో సమస్యలు పడిపోతే సమాధిలో పెట్టేశారట. యేసే సమస్యలు పడిపోతే సమాధిలో పెట్టేశారు కనుక 3వ రోజు తిరిగి బయటకు వచ్చారని చెప్పి అన్నారండి. అది ఆ రకంగా ఒకటి క్రియేట్ చేశారు. రకరకాల న్యూస్లు యేసు ప్రభువును ఎత్తిపోయారని చెప్పారండి. శిష్యులు వచ్చి యేసుని ఎత్తిపోయారని చెప్పారు.
ఎన్నో రకాలుగా ఎన్ని చెప్పినా సరే ఒకటే మాత్రం నిజము, ఆయన పునరుత్థానుడైన దేవుడు. నేను పునరుత్థానము జీవం నేనే. అపోస్తలుడైన పౌలు పునరుత్థానం గురించి ఎంతో విపులంగా కొరింథీ సంఘాన్ని రాస్తున్నాడండి. కొరింథీ పట్టణ వాసులు ఆ యొక్క కొండ మీద 2 దేవతలు పూజ చేసేవారు. ఒక అర్తిమేదేవి అని ఒక దేవతకు, డయానా అనేది ఒక దేవత పూజ చేసేవారండి. అక్కడ 1000 మంది వ్యభిచారులు ఉండేవారు. వారు ఆ యొక్క పూజలు చేస్తూ పాపం చేస్తూ ఆ యొక్క పూర్తిగా శాపభరితమైన జీవితం జీవించినప్పుడు పౌలు గారు అక్కడ ఒక సంఘాన్ని స్టార్ట్ చేశాడండి. ఆ చిన్ని సంఘాన్ని బలపరుస్తుంటున్నాడు. ఆ పునరుత్థానుడైన దేవుడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళు పాపము అని బయలుపరిచిన గొప్ప వ్యక్తి పౌలు గారండి. ఈరోజు వాక్యం ఇచ్చిన దేవుని యొక్క సంగమా, ఒకవేళ ఇంకా యేసే పునరుత్థానం గురించి మీకేం డౌట్స్ ఉంటే ఈరోజు నుంచి మీ సందేహాలన్నీ కూడా నా యేసయ్య తొలగించడానికి ఆయన బయటికి తిరిగి లేచి ఉన్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు. ఆ యొక్క సత్యాన్ని ఆయన బయలుపరిచాడండి. రెండోదిగా దేవుని యొక్క వాక్యాలను మనం గమనిస్తున్నాం. నిరుత్సాహపరిచబడిన హృదయాలు 13 నుంచి 35 వచ్చిన చదువుకున్నా అండి. ఎమ్మాయి మార్గమున 2 భక్తులు నడిచి వెళ్తున్నారండి. ఎమ్మాయి మార్గంలో 2 భక్తులు నడిచి వెళ్తున్నారు. వారిద్దరు కూడా యెరూషలేములో జరిగిన ఆ నీతిమంతుని యొక్క చరిత్రను మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వారి ముఖములో నిరుత్సాహము, వారి ముఖములో చింత, వారి ముఖములో భయాందోళనలు. ఎందుకనగా పరిశుద్ధులైన యేసు యొక్క శిలువ మరణము గురించి వారు ధ్యానిస్తూ మాట్లాడుతూ వెళ్తుంటే యేసయ్య 3వగా వారి మధ్య ఉన్న దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. మలాకీ ప్రవక్త ఏమంటాడు తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనిచుండగా యెహోవా వారి మధ్య నుండి వారి మాటలు వినుచుండెను. ఎక్కడ యేసు గురించి మాట ఉంటుందో అక్కడ యేసే ఉంటాడండి. అది గమనించండి. మన సంభాషణ ఎలాగుంది అని సత్యాన్ని మనం ఎరగాలి. నువ్వు యేసుని గురించి ఎవరికైనా ప్రచురించావా, సాక్ష్యం ఇచ్చావా, ఎవరికైనా మాట్లాడావా, ఖచ్చితంగా 3వగా నీ తండ్రి అయిన దేవుడు నీ పక్కన ఉన్న సత్యం ఎరగాలండి. ఎమ్మాయి మార్గమున వారిద్దరు మాట్లాడుకుంటున్నారు. యేసే వారి మధ్యన ఉంటున్నాడండి. ఎందుకంటే అక్కడ రాయబడిన సత్యం ఏంటంటే వారు సంభాషించుచు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను, మూతవేయబడ్డాయండి. నిరుత్సాహంతో ఉన్న వారి యొక్క కన్నులు మూతవేయబడిన కన్నులు. అందుకే యేసయ్య వారి యొక్క హృదయాలను తెరిచాడు. ఆ మూతవేయబడిన హృదయాలను తెరిచాడు. మొదటిగా మనం చూస్తాం ఆయన సమాధిని తెరిచాడు. రెండోదిగా మూతవేయబడిన హృదయాలను తెరిచిన దేవుడిగా ఉన్నాడండి. మనలో చింతలు ఉన్నప్పుడు, మనలో కృంగుదలు ఉన్నప్పుడు, మనలో మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు మూతలు వేయబడతాయండి. ఈ హృదయాలకు మూతలు వేయబడతాయి. మూత వేయబడిన హృదయాలతో దేవుని యొక్క సన్నిధికి వచ్చావేమో పరీక్షించుకుందా అండి. నిరుత్సాహంతో ఉన్నావా? నీ దేవుడు నీ యొక్క హృదయంలో కార్యసిద్ధి కలుగు చేయడానికి నీ హృదయాన్ని తెరిచే దేవుడుగా ఉన్నాడండి. అక్కడ వారితో పాటు యేసయ్య నడుస్తున్నా సరే, యేసయ్య సంభాషణ చేస్తున్నా సరే వారు గుర్తుపట్టలేనంత నిరుత్సాహంతో ఉన్నారండి. వారు గుర్తుపట్టలేకపోతున్నారట. యేసయ్య వారికి ఆ యొక్క పరిచయ లేఖన భాగాలన్నీ కూడా వివరిస్తున్నారట అండి. లేఖన భాగాలన్నీ కూడా వివరిస్తున్నారట. ఆయన అంటున్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమత్తులారా, క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యమే కాదా అని వారితో చెప్పి
మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములు ఉన్న తన గూర్చిన వచనముల భావమును వారికి తెలిపాను. వాక్యాన్ని వారికి వివరించారండి. యేసయ్య ఈ లోకంలోకి వచ్చినట్టే ఏ రీతిగా ఉంటుందో ఆ సత్యాన్ని ఆయన బయలుపరిచారు. అక్కడ అంటున్న పదము నమ్మని మందమత్తులారా, నమ్మని మందమత్తులారా, అవివేకులారా. ఈ పదాలు ఉపయోగించినప్పుడు ఎవరికైనా కోపం వస్తుందండి. కానీ వారిద్దరూ కోపం రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే కింద వచ్చిన అంటాడు, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరే. యేసయ్య మాట్లాడితే మండుతుందటండి. ఎక్కడ దేవుని యొక్క మాట ఉంటుందో అక్కడ మంట ఉంటుంది. దేవుని యొక్క మాట ఉన్న చోట మంట ప్రజ్వలింపజేస్తుందండి. అందుకే కీర్తన రాస్తాను, నీ స్వరము యెహోవా స్వరము ప్రజ్వలింప చేయుచున్నది. యెహోవా స్వరము అగ్ని జ్వాలల వంటిది. ఆ యెహోవా మాట అగ్ని జ్వాల వంటిది. అందుకే దేవుని యొక్క సంతానం మాట్లాడుతున్నాడు, నిరుత్సాహము నా యేసు నామములో దూరమైపోవును గాక. కలవర పాటుతో ఉన్న వారి యొక్క కలవర హృదయాలు దూరమైపోవును గాక. ఈ నిరుత్సాహంతో ఉన్న వాళ్ళందరితో దేవుడు బలపరుస్తున్నాడని. యెమ్మాయి మార్గమున యెరూషలేమునకు 8-9 మైళ్ళ దూరంలో ఉన్న ఉత్తర యెరూషలేమునకు 8-9 మైళ్ళ దూరం ఉందండి యెమ్మాయి మార్గం. ఆ మార్గం వెళుతున్నప్పుడంతా వారు గ్రామమునకు చేరినంత వరకు మాట్లాడుతూనే ఉన్నాడండి. ఆయన మాటలు వెలుసొంపుగా ఉన్నాయి. ఆయన మాటలు ప్రేరణ కలిగే రీతిగా ఉన్నాయి. ఆయన మాటలు ఉజ్జింపజేస్తున్నాయి. ఆయన మాటలు వారిలో రివైవ్నెస్ రప్పిస్తుంది, ఉత్ప్రేరణ రప్పిస్తుందండి. అందుకే దేవుని యొక్క మాట రుచిగలదిగా ఉంటుందంట. కృపాసహిత మాట ఎలా ఉంటుందమ్మా? రుచికరంగా ఉంటుందట. ఈ రుచికరమైన మాటలు, మృదువైన మాట కోపమును చల్లార్చును. యేసు గురించిన బోధ చేసినప్పుడు వాళ్ళు విన్నారండి. వినే అట్టున్నారు, అయ్యా రాత్రి అయిపోయింది అయ్యా, నువ్వు చూస్తే పరదేశివి, రా మా ఇంటికి వెళ్దాం, బస్ చేద్దాం. యేసయ్య వారి దగ్గరికి వచ్చి రొట్టె విరిచి వారికి పంచి పెడుతున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు జరిగినాయటండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, ఒక రకము కలవరపాటుతో ఉన్నవారు అంత దేవుడు మాట్లాడుతున్నాడు. ఖాళీ సమాజం చూపించి వారి కలవరతనాన్ని తొలగించాడు. రెండోదిగా నిరుత్సాహంతో ఉన్న వారికి దేవుడు మాట్లాడుచున్నాడు. వారి హృదయాలు, వారి కన్నులు మూయబడ్డాయి. వారి కన్నులు మూయబడ్డాయి. మూతవేయబడిన కన్నులు తెరవబడుతున్నాయి కానీ ఆయన కార్యాలు చూడలేదండి. అందుకే కీర్తన రాసిన 119 కీర్తన 18 వచనంలో, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవము. వాక్యం చదువుతున్నప్పుడు ప్రతి వారు అనుకోవాలండి, ప్రభువా నీ మాటను చేత పెట్టుకున్నానయ్యా, నీ మాటను చేత పెట్టుకున్నానయ్యా. నా నాలుకతో, నా మాటతో, నా యొక్క జ్ఞానంతో నేను చదివితే ఆ మాట నాకు జీవనవ్వదు, ఆ మాట నాకు సంతృప్తినవ్వదయ్యా. నువ్వు నాతో మాట్లాడయ్యా, నువ్వు నాతో మాట్లాడు. నీ మాటలో ఉన్న సారము, నీ మాటలో ఉన్న జీవము అయ్యా నాకు వినిపించినాయనా, నాకు వినిపించు. నీ మాటలో సత్యాన్ని బయలుపరచండి. నువ్వు దేవుని సమర్పించుకున్నావా, నీ హృదయాలు తెరబడతాయి. పరిశుద్ధులైన దేవుని యొక్క మాట నీ హృదయంలో సమృద్ధిగా నింపుతాడండి. ఆయన నింపుతాడాయన. నింపబడిన హృదయం ఉండాలంటే యేసునితో రావాలండి. అందుకంటున్నాడు, ఆయన జయశాలిగా నీ జీవితంలో కార్యం చేయాలంటే, ఆయన జయశాలిగా నీ జీవితంలో ఉండాలి అంటే, నీలో ఉన్న కలవరపాటును తొలగించే దేవుడుగా ఆయన జయశాలిగా ఉద్భవిస్తాడండి. నీలో ఉన్న నిరుత్సాహాన్ని తొలగించడానికి ఆయన జయశాలిగా ఉద్భవిస్తాడు. మూడోదిగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాడని. మూడోదిగా ఎంతమంది జీవితాల్లో ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, ఆ హృదయాలన్నిటికీ కూడా దేవుడు చెప్తున్నాడు,
వారి మనస్సులను తెరిచిన దేవుడుగా ఉంటాడండి. వారి మనసులను తెరిచాడండి. 36 నుంచి 46 వచనాలు. యేసయ్య వారి మనసులు తెరిచాడు. వారి ఆలోచన శుద్ధి చేశాడు. మనిషిని పడగొట్టాలంటే సాతాను యొక్క బలమైన ఆయుధం ఏంటి తెలుసండి? మనిషిని పడేయడానికి సాతాను యొక్క బలమైన ఆయుధం ఏంటమ్మా? హలో, ఏంటది? ఆలోచన అండి. సాతాను యొక్క బలమైన ఆయుధము ఆలోచన. అవం దగ్గరకు వచ్చాడు ఆయన. సాతాను అవం దగ్గరకు వచ్చాడు. ఒకే ఒక మాట అండి, ఇది నిజమా అని. ఎక్కువేం మాట్లాడండి? ఆయన అధికమైన మాటలు మాట్లాడా సాతానుడు? ఏమీ మాట్లాడేదండి. అవమా, నువ్వు చెప్తున్న మాటలన్నీ విన్నాను నేను. ఇది నిజమా? నీ దేవుడు చెప్పాడా ఇది నిజమా? ఒక్క మాటతో అవ్వమ్మ మనసు పాడైపోయింది. తన ఆలోచనలు పాడైపోయినాయి. తన భర్త ఆలోచనలు పాడు చేసింది. ఇద్దరు కలిసి పాపం చేయడానికి అది పునాది వేయబడిందండి. సాతాను యొక్క బలమైన ఆయుధము నీ ఆలోచన పాడు చేస్తాడు. నీ ఆలోచనలు పాడు చేస్తాడు. ఆలోచన బట్టే శరీరం అంతా సాగుతుందండి. నీ మనసును బట్టే శరీరం సాగుతుంది. నిన్నటి దినాన బాప్టిజం క్లాసులో అంకుల్గా చెప్పారు, మనసును అదుపులో పెట్టుకోవాలటండి. మనసును కంట్రోల్ పెట్టుకోవాలి. మనసు కంట్రోల్ తప్పితే టోటల్గా శరీరంలో పాప కార్యాలు చేయడానికి, పాపంతో మగ్గడానికి, శరీరస జీవనం యొక్క అన్ని కూడా నెరవేర్చడానికి ముందుకు పరుగులెడతామండి. అందుకే మనస్సును కాపాడుకున్నారు. ఈరోజు మనస్సును కాపాడుకున్నవాడు గొప్పవాడండి. సాతాను యొక్క బలమైన ఆయుధము ఆలోచన అండి. అందుకే ఆలోచన సరి చేసుకోవాల్సమా? ఈ ఆలోచన సరి అవ్వాలంటే ప్రతిరోజు కూడా వాక్యాన్ని సమీపించాలండి. వాక్యాన్ని సమీపించాలి. వాక్యాన్ని సమీపించాలి. అందుకే కీర్తన అంటాడు, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నీవు నన్ను బ్రతికించునాయన. నా ప్రాణము మంటిని హత్తుకొనుచుంటే నాయన దినదినము 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 నేను కృషించిపోతున్నానయ్యా. దినదినము నేను కృంగిపోతున్నానయ్యా. దినదినము నేను మానసికంగా గురైపోతున్నానయ్యా. దినదినము వ్యాధిని గురైపోతున్నానయ్యా. దినదినం నాలో అనేకమైన కష్టాలు ఇబ్బందులు గురైపోతున్నానయ్యా. నన్ను పైకి లేవనెత్తే వారు ఎవరూ లేరు నాయన. అందుకే నన్ను బ్రతికించేది నీ మాట, నాకు జీవాన్నిచ్చేది నీ మాట, నన్ను తెప్పరింపజేసేది నీ మాట, నాలో ఉజ్జీవం తెచ్చేది నీ మాట. అందుకే నీ మాట చేత నువ్వు బ్రతికించాలని కీర్తన పాడుతున్నానని. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగుచేయుచున్నది అన్నాడండి. కష్టాలు బాధలు రాక మానవండి. వచ్చినప్పుడు నిన్ను బ్రతికించేది, నేను సజ్జనిగా మార్చేది దేవుని యొక్క మాట అండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, వీరందరూ కూడా భయాందోళన చెంది వారు విభ్రాంతితో ఉన్నప్పుడు వారు కాల్చిన చేప ముఖానికి ఇచ్చారటండి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించాను. దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించాను. ఇప్పుడు ఎంతమంది అయ్యారమ్మా? ఎవరెవరు అయ్యారు? కలవరపడిన హృదయాలు, నిరుత్సాహంతో ఉన్న హృదయాలు. నాలుగోది సంతోషకరమైన హృదయాలండి. జాయ్ఫుల్ హార్ట్స్. సంతోషకరమైన హృదయాలు. చిన్నప్పుడు పాట పాడేవారండి, యేసు ఉన్న ఇంటిలో ఎంతో గ్యాప్ లేదని ఎంతో సంతోషం, ఎంతో సంతోషం, ఎంతో సంతోషం. యేసు ఉన్న ఇంటిలో ఎంతో ఆనందం, యేసు ఉన్న ఇంటిలో రక్షణ, యేసు ఉన్న ఇంటిలో నెమ్మది.
మన గృహాలు సంతోషకరంగా ఉండాలి అంటే, మన జీవితాలు సంతోషకరంగా ఉండాలి అంటే, అదే నాన్న శిష్యులతో యేసు అంటున్నాడండి, లేఖనాలు నెరవేర్చడానికి ఇలా జరిగిందని చెప్పాడు ఆయన. వారి మనస్సును తెరిచాడు. వారి మనసు తెరిచినప్పుడు వారు 52వ వచనంలో వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమున తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. దేవుని నామమున మహిమ కలుగును గాక. వారు దేవాలయానికి వెళ్ళి దేవునికి స్తోత్రగానాలు చేస్తున్నారు. ఎప్పుడు? సంతోషం వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు. వారి కలవరపట్టు హృదయాలు, వారి యొక్క నిరుత్సాహమైన హృదయాలు, వారి ఆందోళనకరమైన కష్టాలతో ఉన్న హృదయాలు, వారి యొక్క అన్నీ కూడా తొలగించబడినప్పుడు, నాలుగోదిగా వారు యేసయ్యతో పాటు ఆలయంలోకి వచ్చారండి. అక్కడ రాయబడిన మాట ఎంత మంచి మాట అంటే, వారు చూస్తుండగా యేసు ప్రభు ఆరోహణమయ్యాడండి. శిష్యులందరూ చూస్తున్నప్పుడు ఆయన మేఘం వచ్చి ఆయన తీసుకెళ్ళిపోవడం చూస్తున్నాడు. ఆ యేసయ్య వెళ్ళిపోవడం చూస్తూ వాళ్ళు అంటున్నారు, వాడు ఎడతెగక దేవుడికి ప్రతిగానాలు చేస్తూ దేవాలయానికి వెళ్ళి ఆ పరిశుద్ధులైన దేవుని ప్రతిగాన స్తోత్రాలు చెల్లించారండి. ఏలియా గారు కూడా ఆరోగ్యమే వెళ్తున్నప్పుడు ఎలీషా అన్నాడు, నా తండ్రి ఏంటమ్మా, ఇశ్రాయేలు యొక్క రథమును రౌతువును నీవే. ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క రథమును రౌతువు నీవే. మరి మనమేం పాడాలండి? నీ కోసం పునరుత్థానుడైన దేవుని గురించి నువ్వేం పాడుతున్నావు? ఒకప్పుడు గీతం జయ జయ గీతం అని పాడుతుంటే ఆ శబ్దము, ఆ స్వరం విన్నప్పుడు బయట ఉన్నవారు, వీధిని పోయేవారి యొక్క వారి యొక్క నోటి నుండి కూడా ఆనందము, ఉల్లాసం బయటపడేదండి. రాను గీతం జై జయ గీతం అది టోటల్గా నీరసం వచ్చిందండి. పాడేమా దేవుని నామానికి మహిమ చెల్లిపోవాలంటే నీ స్వరము, నీ మాట, నీ పలుకు దేవునికి నువ్వు సమర్పిస్తే నీ మాటలో దేవుడు ఉంటాడండి, నీ శబ్దంలో దేవుడు ఉంటాడు, నీ స్వరంలో దేవుడు ఉంటాడు. అది విన్న వారికి ఆరోగ్యము, అది విన్న వారికి క్షేమాన్ని కలుగు చేస్తుందండి. శిష్యులందరూ కూడా బేతినే వరకు వారిని తీసుకువెళ్ళి వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాను. వారి చేతులుంచి ఆశీర్వదించారండి. అందుకే వారి సంతోష హృదయాలు కలిగి దేవుని నామాన్ని గణపరచారండి. ఈరోజు 4 హృదయాల గురించి నేర్చుకున్నాం. ఎప్పుడైతే కలవరపాటుతో యేసయ్య వద్దకు వచ్చాడు, యేసయ్య జయశాలిగా తిరిగి లేచి వారి యొక్క కలవరతనాన్ని తొలగించాడండి. నిరుత్సాహంతో యేసయ్య వద్దకు వచ్చాడు. యేసయ్య వారి యొక్క నిరుత్సాహం తీసివేసి జయశాలిగా దేవుని వద్దకు వచ్చాడు. 3 ఇబ్బందులు, కష్టాలతో ఉన్న వారి యొక్క కష్టాలు దేవుడు తీసివేశాడు, జయశాలిగా ఉద్భవించాడు. 4వదిగా సంతోషకరమైన హృదయాన్ని కలుగు చేశారు. వారందరూ కేరింతలు, ప్రతిగానాలు చేస్తూ దేవాలయంలో కూడి ఈ పునరుత్థాన పండుగలో దేవుని యొక్క నామాన్ని గణపరచారని ఈరోజు అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి, నడిపించి, దీవించి, బలపరచునుగాక. ఆమేన్.